తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రం నుండి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్రను 4వ తారీఖు నుండి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ అమర వీరుల దినోత్సవం 17వ తారీఖు నుండి ఇది చివరిగా ముగుస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలో వీధి నాటకాలు ఆటపాటలు ఉంటాయి. ఈ సందర్భంగా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో అనేక మంది పోరాట యోధులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా తమ ప్రాణాలను అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పోరాటంలో అహర్నిశలు ప్రజల పక్షాన పీడిత వర్గ ప్రజల కోసం భూమి ముక్తి వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తులు కామ్రేడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అట్లానే వాళ్ళ సోదరి కామ్రేడు మల్లు స్వరాజ్యం గారు, ఇక్కడ మల్లెపాక మైసే లాంటి వాళ్ళు మొత్తం ఈ పోరాటంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి దొరలకు వ్యతిరేకంగా వెట్టికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు. అందుకోసం వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రజానాట్య మండలి కళాకారులు రాష్ట్రం మొత్తం గ్రామాలలో తిరుగుకుంటూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్దేశాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఇక్కడికి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కామ్రేడ్ మల్లు నాగార్జున రెడ్డి గారు రావడం జరిగింది. అట్లానే పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు యాదగిరిరావు గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ గారు, మిగతా కళాకారులందరికీ ఇక్కడ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారికి బిఎన్ గారి విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, జోహార్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి. వీరులారా లాల్ సలాం, శూరులారా లాల్ సలాం, వీరులారా లాల్ సలాం, శూరులారా